ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్సీ హ్యాపీ లెర్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. నేను ఏమైనా వీడియోస్ పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఇంకా ఇవాళ వ్లాగ్ ఏంటంటే, మా హస్బెండ్ బర్త్డే రోజు నేను స్పాంజ్ కేక్ రెసిపీ ప్రిపేర్ చేశాను. అండ్ ఆ రెసిపీ ఎలా చేశాను ఏంటి అన్నది మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను. అండ్ అలానే హన్సీ పాప పుట్టిన తర్వాత వాళ్ళ డాడీ ఫస్ట్ బర్త్డే కదా హన్సీ పాపకి. సో సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాము తను లేకపోయినా అన్నది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను, చూసేసేయండి. చూసారు కదా, హన్సీ పాప అయితే వాళ్ళ డాడీ బర్త్డే సెలబ్రేషన్స్ చాలా బాగా చేసుకుంది. అండ్ కేక్ మీద నేను చాక్లెట్ సిరప్ వేసాను నార్మల్గా. అది ఏంటంటే ఆ చాక్లెట్ సిరప్ అలా తినేస్తూ ఉంది హన్సీ పాప. దానికి చాలా నచ్చింది కేక్. అమ్మ తీసేస్తూ ఉంటే తీయొద్దు 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 అని చెప్పి అరుస్తూ ఉంది. అండ్ ఇంకా స్పాంజ్ కేక్ రెసిపీ నేను ప్రిపేర్ చేసింది మీ అందరితో షేర్ చేసుకుంటాను, చూసేసేయండి. మనం ప్రీహీట్ చేసుకోవాలి. సో ప్రీహీట్ చేసుకోవడానికి దల్సగా ఉన్న ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని కిందన కొంచెం సాల్ట్ వేసుకొని దాని మీద స్టీల్ స్టాండ్ పెట్టి చిన్న మంటలో ఒక 10 minutes ప్రీహీట్ చేసుకోండి. ఇంకా స్పాంజ్ కేక్ ప్రిపరేషన్ ప్రాసెస్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను, చూసేసేయండి. 3 eggs తీసుకున్నాను. అలానే 250 ml మైదా. ఈ కప్ వచ్చేసి 250 ml క్వాంటిటీ అనమాట. దీంట్లో ఈక్వల్గా తీసుకున్నాను. అలానే కొంచెం తగ్గించి తీసుకోవాలి డైరెక్ట్ షుగర్ తీసుకుంటే. పౌడర్ అయితే కనుక ఈక్వల్గా 1 cup తీసుకోవచ్చు. షుగర్ అయితే తగ్గించి తీసుకోండి కొంచెం. 1 tablespoon బేకింగ్ పౌడర్, 1/2 tablespoon పైనాపిల్ ఎసెన్స్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా బ్రేక్ చేసి పెట్టుకున్న 3 eggs ఉన్నాయి కదా, అందులో షుగర్ని యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మన దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే హ్యాండ్ బ్లెండర్తో చక్కగా బ్లెండ్ చేసుకోవచ్చు. ఒకవేళ హ్యాండ్ బ్లెండర్ లేకపోతే కనుక విస్కర్ని యూజ్ చేయండి, కానీ మిక్సీలో వేయకండి. మిక్సీలో వేస్తే ఏమవుతుందంటే కేక్ మీకు పొంగదనమాట. చూసారు కదా, చక్కగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇది ఎంత బాగా బ్లెండ్ చేసుకుంటే కేక్ అంత బాగా వస్తుంది. సో ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా రెడీ అవుతుంది. ఇంకా ఇప్పుడు మనం ఆల్రెడీ 250 ml క్వాంటిటీ మైదా తీసుకున్నాం కదా, జల్లెడ తీసుకొని అది దాంట్లోకి వేసేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం కేక్ ప్రిపరేషన్ ప్రాసెస్లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్టెప్. సో ఇక్కడ వచ్చేసి 1 tablespoon బేకింగ్ పౌడర్ వేసి, కావాలి అంటే చిటికెడు ఉప్పు వేసుకోండి, బాగుంటుంది. సో ఇలా జల్లించేసుకోవాలి. ఇలా బాగా జల్లించుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు కేక్ మిక్చర్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటాము. గుర్తుంచుకోండి, కేక్ మిక్చర్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒకే డైరెక్షన్లో మనం కలుపుకోవాలి. యాక్చువల్లీ దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు. ఇంకా బ్యాక్ అయితే రాకూడదు. ఒకే డైరెక్షన్లో మనం చక్కగా మిక్చర్ని ప్రిపేర్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, అలా మిక్స్ చేసుకోండి, సరిపోతుంది. కేక్ మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కరిగించి పెట్టుకున్న 1/2 cup బటర్ వేసేసుకోవాలి. అలానే 1/2 tablespoon పైనాపిల్ ఎసెన్స్ వేస్తున్నాను. చూసారు కదా, చక్కగా మిక్స్ చేసుకోవాలి. కేక్ మిక్చర్ ఎప్పుడు కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మనం మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోతుందో. సో ఆల్మోస్ట్ కేక్ మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు కేక్ మౌల్డ్ తీసుకోవాలి.
సో మీ దగ్గర ఏ కేక్ మౌల్డ్ ఉంటే అది తీసుకోండి. నేనైతే ఇక్కడ రౌండ్ షేప్ ఉన్నది తీసుకుంటున్నాను. నా దగ్గర ఇది అవైలబుల్లో ఉంది. అందులో కొంచెం మనం బటర్ వేసేసుకొని ఒకసారి మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి కేక్ మౌల్డ్లోకి. అలానే మైదా కూడా వేసేసుకొని చక్కగా అన్ని సైడ్స్ స్ప్రెడ్ అయ్యేలాగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ మౌల్డ్లోకి మన కేక్ మిక్చర్ని యాడ్ చేసేసుకుంటాము. సో ఇలా కేక్ మిక్చర్ అంతా కేక్ మౌల్డ్లోకి తీసుకున్న తర్వాత ఒక 3 టైమ్స్ ఇలా అయితే చేయాలి డెఫినెట్గా. సో ఇలా చేసిన తర్వాత మనం ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టుకున్నాం కదా ప్రెషర్ కుక్కర్, దాంట్లోకి కేక్ మౌల్డ్ని మనం షిఫ్ట్ చేసేసుకోవాలి. చూసారు కదా, లో ఫ్లేమ్లో మనం ఇలా వదిలేయాలి ఒక 40 మినిట్స్. ఒక 40 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి కేక్ అయితే ఇలా రెడీ అయి ఉంటుంది. ఇప్పుడు మీకు ఇది ప్రాపర్గా కుక్ అయింది లేదు చూసుకోవాలి అంటే మీ దగ్గర టూత్ పిక్ ఉంటే కనుక టూత్ పిక్ కానీ నైఫ్ కానీ ఏదైనా పెట్టచ్చు. ఒకసారి దాన్ని లోపలికి తీసి చూస్తే మనకి ఏమీ అంటకుండా ఉంటుందన్నమాట. చూసారు కదా, అసలు ఏం అంటట్లేదంటే కేక్ ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది. సో వెంటనే నేను దాన్ని బయటకి తీసేస్తాను, ఎందుకంటే అందులోనే ఉంచితే వేడికి కొంచెం మాడే ఛాన్స్ ఉంటుంది. వెంటనే ఆ కేక్ మౌల్డ్ని బయటకు తీసేసేయండి. తీసేసిన తర్వాత చల్లారాక మనం నైఫ్తో ఇలా అన్ని సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే దాన్ని చేంజ్ చేసేసుకోవాలి. చూసారా స్పాంజ్ కేక్ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు గనక నచ్చితే కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇవాళ వ్లాగ్ అయితే ఇంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ సపోర్టింగ్ మీ. టేక్ కేర్. బాయ్ బాయ్.